ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమరీత్యా ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. అయా వాస్తు తెలియదు, మాకు స్థలం కొనాలనుకుంటున్నాం, వాస్తు చూడకుండానైనా సరే స్థలం కొనవచ్చా అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా మీరు ఇల్లు కొనాలన్నా లేక స్థలం కొనాలన్నా వాస్తుశాస్త్రం మీ జీవితానికి చుక్కాని వంటిది. చక్కగా తెలుసుకొని కొనుక్కోవటం మంచిది. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ స్థలం మీకు సూటబులా కాదా తెలుసుకోవాలి. అంటే స్థల ఆకృతి ముందర పరిశీలన చేయాలి. దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం ఈ రెండూ కూడాను చాలా అమోఘవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి వాస్తుశాస్త్రం. అలా కాకుండా త్రికోణం, సున్నా ఆకృతి, చేట ఆకృతి, షడ్భుజి ఆకృతి ఇవన్నీ కనుక ఉన్నట్లయితే వాస్తు దోషం పరిపూర్ణంగా ఉన్నట్టే. ఆ స్థలాన్ని కొన్నా కూడా మీకు లాభదాయకం కాదు కదా, దురదృష్టం వచ్చి పడుతుంది. మీరు కొనే స్థలానికి ఎదురుగా మాంస దుకాణం ఉండకూడదు, వైద్యశాలలు ఉండకూడదు. వైద్యశాల ఉంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దుకులు ఆ కేకలు వినిపిస్తుంటాయి, ఊ ఆ అని రాక్షస అరుపులు వినిపిస్తుంటాయి, వామో వాయు అని. అందుకే వైద్యశాల ఎప్పుడూ కూడా ఇళ్ల మధ్యలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఖాళీ చేయించడానికి అందరూ పూనుకోవాలి వాస్తుశాస్త్రరీత్యా. అయితే ఇళ్ల మధ్యలో వైద్యశాల ఉండకూడదండి, చాలా తప్పు. అలాగే ఇంటి ఎదురుగా వైద్యశాల ఉండకూడదు, మాంస దుకాణాలు ఉండకూడదు, ఇంటికి ఆనుకొని గుళ్ళు ఉండకూడదు. ఇంటి వీధి, రాజవీధి వెళ్ళేటువంటి తీరుతెన్నులు విశాలంగా ఉండాలి. రాజవీధి, ఆ రాజవీధిని మరొక వీధి వచ్చి నైరుతి నుంచి వచ్చి కొట్టకూడదు. ఆ వీధిని, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ వాస్తు దోషమే. నైరుతి వీధి పోటు అంటారు ఆ వీధికి. కాబట్టి ఒక వీధి తూర్పు వైపు ఉంది, ఇంకొక వీధి దక్షిణం వైపు ఉంది. అలా ఉన్నటువంటి స్థలాలు అసలు కొనకూడదు. అదృష్టం సంగతి తర్వాత, ఉన్న ఫ్యామిలీ కాస్త వెళ్ళిపోతుంది పైకి. కాబట్టి ఎప్పుడూ కూడాను ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. సరైన వాస్తు సిద్ధాంతాన్ని పిలిపించి చూపించుకొని కొనుక్కోండి. నా బోటి వాడిని మీకు కావాలంటే నేను వచ్చి చూసి పెడతాను, డబ్బులు ఇస్తే. నేను సిద్ధాంతనే, వాస్తు సిద్ధాంతనే. నేను ఉండేది అమరావతి. అంటే గొప్పగా చెప్పడం కాదు, అనుభవం నేర్పిన పాఠాల రీత్యా ఎవరికి ఏ రీతిన పనికొస్తుందో చూసి చెప్పచ్చు. అలాగే వర్గులు, పేరులో పెన్నిది ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు కొనటానికి వీల్లేదు. ఆ స్థలం కొనాలన్నా, గృహం కొనాలన్నా వాస్తు సిద్ధాంతాన్ని మాత్రం సంపాదించాలి. వాస్తు సిద్ధాంతంతో పాటు ఆర్కిటెక్ట్, ఇంజనీర్కి కూడా వాస్తు తెలిసి ఉండాలి. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య విభేద అభిప్రాయాలు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు కట్టేస్తాడు, అసలు వాడు నాశనం అయిపోతాడు. ఆర్కిటెక్ట్తో కూడినటువంటి వాస్తు సిద్ధాంతం దొరికాడు అనుకో, మీకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది. బ్రహ్మాండంగా ప్లాన్ గీసి ఇవ్వండి రామకృష్ణ గారు అంటే ఆయనే ప్లాన్ గీసి ఇస్తాడు బ్రహ్మాండంగా. సార్ ఇది మీది అంటే ఎక్సలెంట్గా సరిపోతుంది. అందుకే ఆంధ్రజ్యోతి వాళ్ళు మంచి మంచి సిద్ధాంతాలని ఈ మధ్య చూపిస్తున్నారు. ఈ యొక్క సంప్రదాయ రీత్యా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి నేను. ఎందుకంటే దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, అది అక్కడ ముఖ్యం. వాస్తు అనేది తమాషగా తీసుకోకండి ఎవరు. మీ అదృష్టానికి నాంది వాక్యం పలుకుతుంది వాస్తు. ఒక ఇల్లు కొనటమే చాలా అదృష్టం, ఒక ఇల్లు నిర్మాణం చేయటమే అదృష్టం. లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి తొడ మీద ఉంటేనే స్థలాలు కొనేది ఎవరైనా. నెత్తినెక్కితే ఏమీ కొనలేరు, జీరో. ఉన్న ఆస్తిపాస్తులు కూడా పోతాయి. అందుకే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా
నెత్తిన పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా దేవాలయాలకు వెళ్ళి అక్కడ చక్కగా మోస్తుంటే ఎవడన్నా ఇచ్చి అయ్యా రండి అంటే గబుక్కుని నెత్తిన పెట్టుకున్నా అంటే అవుటు. ఇంకా జన్మలో మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి విషయాలు బాగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.